అశోక్, రాష్ట్రంలో మరొక కొత్త రాజకీయ వివాదం మొదలైంది. పర్టికులర్గా మాజీ మంత్రి రోజా చేసిన కొన్ని కామెంట్స్పై ఇటు టీడీపీ జనసేన పార్టీల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆవిడ రీసెంట్గా జరిగిన ఒక సమావేశంలో, అది కూడా కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అనేవి అత్యంత వివాదాస్పదం అవుతున్నాయి. ఆల్రెడీ గతంలో ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అనేక కామెంట్స్ పైన రీసెంట్గా తీవ్రమైన కామెంట్స్ ఇటువైపు కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారు. పర్టికులర్గా మొన్న గాలి భానుప్రకాష్ చేసిన కామెంట్స్పై ఆవిడ కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కూడా మనకు కనిపించింది. అయితే తాజాగా ఆవిడ 2 వారాల క్రితం మాట్లాడిన ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఎమ్మెల్యేలందరినీ ఉద్దేశించి గాలికి గెలిచిన గాలి నా కొడుకులు అనే పదం, ఒక విధంగా ఆ మాట మేము అనటానికి టీవీ ఛానల్లో ఉండి లైవ్లో అనటానికి కొంత ఇబ్బందికరంగానే ఉంది. కానీ యాజిటీజ్గా ఆవిడ అన్న మాటలను మీకు వినిపించే ప్రయత్నంలో ఆ మాట అంటూ ఉన్నాం. ఒకసారి రోజా గారు ఏమన్నారో ప్లే చేయండి ప్లీజ్. హియర్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు, నీ కష్టం ఏంటి, నీకేం చేయాలని అడగడు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు, నీ కష్టం ఏంటి, నీకేం చేయాలని అడగడు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు, నీ కష్టం ఏంటి, నీకేం చేయాలని అడగడు. ఈ రఫా గాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థం అవట్లే నాకు. ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది, ఎమ్మెల్యే నా కొడుకులంట, తెలీదు. మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులంటే జగన్ కూడా అని అడుగుతూ ఉన్నాను నేను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజా వయసు ఎంత? ఇలాంటి దురదృష్టకరమైన బూతులు. ఎస్, అది మాజీ మంత్రి రోజా చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, గాలికి గెలిచిన గాలి నా కొడుకులని ఎమ్మెల్యేను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పైన జనసేన పార్టీ నుంచి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు రియాక్ట్ అయ్యారు. కొంత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఆమె వయసు ఎంత, మా వయసు ఎంత, గాలికి గెలిచిన గాలి నా కొడుకులు అని అంటే చంద్రబాబును ఉద్దేశించి, జగన్ను ఉద్దేశించి, నన్ను ఉద్దేశించి, అందరిని ఉద్దేశించి అదే మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మాకు కనిపించింది. ఇప్పటివరకు చూస్తే మళ్ళీ ఒకసారి ప్లే చేయండి బొలిశెట్టి శ్రీనివాస్ గారిది. మనం వచ్చిన తర్వాత 1650 కోట్లు కూడా ఇచ్చాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం కాదని అడిగితే మనం చెప్పాలి, ప్రజలే డిసైడ్ చేయాలి. ఓ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు చెప్పకపోతే ఈ రఫా గాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థం అవట్లే నాకు. ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది, ఎమ్మెల్యే నా కొడుకులంట, తెలీదు. మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులంటే జగన్ కూడా అని అడుగుతూ ఉన్నాను నేను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజా వయసు ఎంత? ఇలాంటి దురదృష్టకరమైన బూతులు మనం వచ్చింది. ఎస్, అది బొలిశెట్టి శ్రీనివాస్ గారి వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. ఆయనే ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడే మీరు మాట్లాడింది విన్నాము. రోజా గారు మాట్లాడిన దానికి కౌంటర్గా అంత మాట అనేసారండి ఒకసారిగా. నేనేమన్నానండి, అసలు మమ్మల్ని మాట్లాడే మాట ఏమైనా అర్థం ఉందండి? అసలు మేము ఆవిడకి పుట్టామా? అసలు ఏంటి, మా వయసు ఎంత, ఆవిడ వయసు ఎంత? ఈయన మేమైతే గాలికి నెగ్గలేదు. మున్సిపల్ కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా, ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయి ప్రజల్లో ఉండి ఉన్న ఆస్తులు అమ్ముకుని ఇవాళ మళ్ళీ ఎమ్మెల్యే అయితే వీళ్ళతో మాట్లాడిపించుకుంటాక మేము నెగ్గామండి. మా కాన్స్టిట్యూన్సీ అడగండి, నేను గెలిచిన తర్వాత ఎంత ఆస్తి అమ్మాను, ఎంతమందికి ఏం పంచిపెట్టానో మీకు అర్థమవుతుంది. ఇలాంటి మాటలు మాట్లాడడం సంస్కారం కాదని చెప్తున్నాం. నేనేం అనలేదే. అంటే మమ్మల్ని నా కొడుకులు అంటే ఏంటండి, ఎమ్మెల్యే నా కొడుకులు అంటే ఎమ్మెల్యేలు అందరూ ఇవి పుట్టినట్ట? ఏం భాష అండి అది? అంటే మా వయసు కంటే చిన్నది కదా. రోజా మాట్లాడవలసిన మాటలు అయ్యి
దాని మీద స్పందింతే ఇంత మాట అంటారా? అంటే నా కొడుకు అంటే అర్థం ఏంటి? ఆవిడ పుట్టినట్టే కదా. అంటే ఎంత పెద్ద మాట అది? ఎవరు పెద్ద మాట మాట్లాడారు చెప్పండి? గాలిలా కొడుకులు అనేది ఎంత పెద్ద మాట మాట్లాడింది? గాలికి గెలిచామా? కష్టపడి గెలిచాం, ప్రజల్లో ఉండి గెలిచాం, ప్రజల కష్టాల్లో ఉన్నాం, ప్రజల నష్టాల్లో ఉన్నాం. ఈరోజు కూడా అదే రకంగా పనిచేస్తూ ఉన్నాం. బాధ కలుగుద్ది. ఎవరు పడితే అలా మాట్లాడితే ఒప్పుకునే రోజులు కాదు ఇవి. ఎవరిని ప్రతి ఒళ్ళని బెదిరించడం, మేము వస్తాం మీ సంగతి చూస్తాం, ఏం చూస్తారండి? అదే పరిస్థితి నేను అనుకుంటే ఇప్పుడే చూస్తాం. కానీ మన ప్రజలు గెలిపించింది సంగతులు చూడడానిక, ప్రజలకు సేవ చేయడానిక అనేది ప్రజలు కూడా ఆలోచించేయాలి. ఇవాళ నేను మాట్లాడింది ఒకటే చెప్తున్నా, ప్రజలు మంచి చేసినా మంచి అని చెప్పకపోతే రోడ్లెక్కి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి ఏం చెప్పాలి? కులాలను విడదీస్తూ ఉన్నారు, మతాలను విడదీస్తూ ఉన్నారు, కాపులతో మీటింగ్ పెట్టిస్తాడు, కాపులతో పవన్ కళ్యాణ్ గారు తిట్టిస్తారు, కాపులతో చంద్రబాబు నాయుడు గారు తిట్టిస్తారు. ఏంటి, ఎలాంటి ఇండికేషన్ అండి ఇది? ఇది రాష్ట్రం పాడైంది, రాష్ట్రం గురించి కలిసి పనిచేయాలి, రాష్ట్రంలో ప్రజలకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కలిసాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల కోసమే మనం పనిచేస్తాం. దీంట్లో కక్ష సాధింపులు ఏముండవు. ఏదైతే దోచుకున్నారో, మీరు దాచుకున్నారో, రాష్ట్ర ప్రజలను దోచుకున్న డబ్బుని ఇవాళ కేసులు పెడితే మామూలు కక్షకి పెట్టి కేసులు పెడతా అంటున్నారు. అది చాలా తప్పు. ఏదైతే వాళ్ళు వివాదాస్పదంగా మాట్లాడారో, ఏదైతే ఆ రోజు పార్టీ ఆఫీసుల మీద దెబ్బలాటకి వెళ్ళారో, కొట్టారో, అలాంటి సందర్భాల్లో కేసులు పెట్టి ఉండొచ్చు తప్ప ఎవరి మీద మా కాన్షియన్స్ లేదు, ఏ ఒక్కరి మీద నేను కేసు అమలు చేయించలేదు. మా కక్ష సాధింపులు అవసరం లేదు. పరిపాలన చేయడానికి ఓట్లు వేశారు, ఆ పరిపాలన చేస్తాం, మంచి చేస్తాం, మా పని మేము చూసుకుంటాం, వెళ్ళిపోతాం తప్ప వాళ్ళని నోరు కొవ్వెత్తి తిట్టవలసిన అవసరం లేదు. కొవ్వేస్తే చూస్తా కూడా ఊరుకోమని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఈ భాష ఇప్పుడు మాట్లాడితే మేము కూడా అదే భాష ఇంతకంటే దారుణంగా మాట్లాడే కెపాసిటీ మాకుంది. కానీ మా నాయకుడు గీత దాటకూడదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉన్న ప్రెస్లో బాధ్యతగా మాట్లాడండి. బాధ్యతగా ఉన్న 100 సార్లు చెప్తున్నారు. మేము సంవత్సరం నుంచి వస్తున్నాం. ప్రతి ఒక్కటి మాట్లాడడం బయటకు వచ్చి మేము పనిచేస్తున్నాం. ఒక పక్కన ఒకటొకటిగా ఒక విలేజ్కి వెళ్తే రోడ్లు లేదు, మంచినీళ్ళు లేవు. జలజీవన మిషన్లో మరి దాదాపు 25,000 కోట్లు ఇస్తే 2,200 కోట్లు పని చేయించారు. మీరు పైప్ లైన్లు వేయించలేదు, ఎక్కడా ఏది పని చేయలేదు, డ్రైన్ లేదు, రోడ్లు లేదు, మంచినీళ్ళు లేవు, ఏమీ లేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అప్పచెప్పి ఇవాళ నానా అవసరపడి చేయించిన బిల్లులు ఇవ్వలేక అగచాట్లు పడుతున్న రాష్ట్రంలో మేము పరిపాలన చేస్తూ ఉంటే ఓ పక్కనే ఏంటండి ఏం చేయలేదు మేము ప్రజలకు చెప్పండి. గడిచిన సంవత్సరంలో రైతులు నాటుకున్నాం, విలేజ్లన్నింటిలో కూడా పునఃపరిపాలన దిశగా నడుస్తుంది. గాంధీ గారి ఆశయాల మీద నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కూడా చూడండి. ఇవాళ ప్రతి విలేజ్లోనూ గ్రామ స్వరాజ్యం వచ్చే విధంగా పరిపాలన జరుగుతూ ఉంటే మరి ప్రతి ఓడి విమర్శిస్తూ ఉంటే మేము ఎంతకాలం నోరు మూసి కూర్చోవాలి? వీళ్ళు మాట్లాడి నిజం అనుకునే పరిస్థితి తీసుకొచ్చే విధంగా ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ ఇప్పుడున్న కొంతమంది మీడియా నాయకులు కానీ ట్రై చేస్తున్నాం. చాలా బాధాకరంగా ఉంది. దాన్ని ఖండించడం తప్ప మాకు ఎవరి మీద ఎలాంటి కక్ష సాధింపులు ఉండవు. ప్రజలు ఓట్లు వేసింది గెలిపించడానికి, రాష్ట్రం అభివృద్ధి చేయడానికి, వాళ్ళ అభిలాష దిశగానే ఈ కూటమి పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున నేను పనిచేస్తానని కూడా తెలియజేస్తాను. అంటే బేసిక్గా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా హుందాగా, గౌరవంగా మాట్లాడతారు. అలాంటిది ఫస్ట్ టైం మీ నోటి వెంట నుంచి అంతటి ఆగ్రహం, అంటే రోజే ఆడదా మగదా అనే పదం మీ నోటి నుంచి వచ్చినప్పుడు సహజంగా ఏమనిపిస్తుంది అంటే ఆకు ముళ్ళు సామెత, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా కూడా చిరిగేది ఆకే అన్నట్టుగా ఇక్కడ ఆడవారిని విమర్శించారన్న అపవాదు, ఒక మాజీ మంత్రిని పట్టుకుని ఇలాంటి మాట అన్నారన్న అపవాదు మీకే ఎక్కువ ఉంటుంది కదా అంటున్నాను నేను. నాకేముంటుందండి ఇప్పుడు నేనంటే మా అమ్మకే మా నాన్నకే నేను ఒకరికే పుట్టాను. నా జన్మనే అవమానించి మాట్లాడినప్పుడు నేను ఎవరిని స్పేర్ చేయను. నా కొడుకు అంటే అర్థం ఏంటండి? మిమ్మల్ని ఆ భాష వాడితే మీరు మాట్లాడకుండా కూర్చొని పూజ చేస్తారా ఏంటి? ఎమ్మెల్యే నా కొడుకులు అంటే అర్థం ఏంటి? నేను మాట్లాడిన దానికంటే పెద్ద మాట మమ్మల్ని మాట్లాడింది. ఎస్ సార్, సీరియస్లీ అబ్జెక్షనబుల్. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. నా కొడక అంటే నేను కూడా ఎట్టి పరిస్థితిలో ఊరుకోను, ఎవరు ఊరుకోరండి బేసిక్గా. కాకపోతే ఏంటంటే నేను అంటున్నది మీకు అర్థమైందా? అదే చేశాను నేను కూడా, ఆడవాళ్ళని కూడా అదే చేశాను, చేస్తాను కూడా. ఆడవాళ్ళు మగవాళ్ళని ఎన్ని మాటలు అన్నా కూడా ఇక్కడ భాష మార్చుకోకపోతే ఏమీ చూడవలసిన అవసరం లేదు. వాళ్ళ భాష మార్చుకోవాలి, హోందాగా వ్యవహరించమనండి. మేము అంతకంటే హోందాగా వ్యవహరిస్తాం. దిగజారి మాట్లాడితే దానికి పరివేశానం కూడా వేరే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంటది ఏంటండి? అసలు ఏం మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గురించి? ఒక మంత్రిగా
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇతనే పవన్ కళ్యాణ్ గారు లేదా పవన్ కళ్యాణ్ ఏంటి ఆ భాష ఏంటి అంటే బాధ్యతగా ఉండమంటే నెగ్గితే మీరేమన్నా పడాలా మేము అవసరమైతే రాజకీయాలు వదులుకుంటాం కానీ మాట పడం మా జన్మతో మాకు వచ్చింది మేము ఎప్పుడు మారం సచ్చిదాకా ఇలాగే ఉంటాం జాగ్రత్తగా మాట్లాడమని చెప్తున్నాం ఇప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు జాగ్రత్తగా మాట్లాడండి మేము జాగ్రత్తగా మాట్లాడతాం హోందాగా వ్యవహరించండి మమ్మల్ని తిట్టకండి మేము తప్పు చేస్తే మీరు నిలబెట్టి అడగండి సమాధానం చెప్తాం చట్టాన్ని తయారు చేసేలో భాగస్వాములు ఉంటే సభకు రండి మీ దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు హోందాగా వ్యవహరించండి అంతేగాని ఎవరిని పడితే ఆడి నోటుకొచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని ఆలోచనతో ప్రయత్నం వైసీపీ నాయకులకు చెప్తున్నాను నేను మళ్ళీ మీరు బాధ్యత గల పౌరులుగా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కలిసి పరిపాలన చేద్దాం మంచి సలహాలు ఇవ్వండి మంచి చేయించండి సభలో మాట్లాడండి తప్పులేదు సభకు రారు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు మీకు హక్కే ఉంది మిమ్మల్ని 11 మంది ఎన్నుకున్నారు కదా మీరు రావాలి కదా మొత్తం అనేసి బయట మమ్మల్ని తిడతారు పవన్ కళ్యాణ్ గారిని తిడతారు డిప్యూటీ సీఎం అని తిడతారు లోకేష్ గారిని తిడతారు ఏంటి ఇంకా దానికి పద్ధతి లేదా ఇంకా మాట్లాడడానికి అంటే ఇక్కడ శ్రీనివాస్ గారు మిమ్మల్ని ఏదో తప్పుపట్టే ఉద్దేశం మీరు అన్న మాటలు కరెక్ట్ కాదనే ఉద్దేశం నాది కాదు జస్ట్ ఏంటంటే మీకు ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఇంకో క్లారిటీ కూడా మీకు ఇస్తున్నాను యాక్చువల్లీ ఆవిడ మాట్లాడింది నగరి నియోజకవర్గంలో జరిగిన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో అంటే నాకు తెలిసినంత వరకు నాకు అర్థమైనంత వరకు ఆవిడ అన్నది ఎవరిని ఉద్దేశించి అంటే నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెడ్డి ఆయన ఇంటి పేరు గాలి కాబట్టి గాలికి గెలిచిన గాలి నా కొడుకులు అన్న ఉద్దేశం వచ్చేలా ఆ ఎమ్మెల్యే మీద ఉన్న కోపం ఆగ్రహాన్ని వ్యక్తం చేసే ప్రయత్నంలో ఆవిడ ఆ మాట అన్నారు కాకపోతే నా కొడుకులు లు అని యాడ్ అవటం వల్ల ఫ్లోరల్ వర్డ్ అయ్యి అందరికీ అప్లై అయింది అంటే మీకు క్లారిటీ ఇస్తున్నాను నేను కూడా క్లారిటీగానే చెప్తున్నాను నా కొడుకులు అనిపించుకుని బతకోసం అవసరం లేదు సావన్న సత్తం కానీ నా కొడుకులని మేము ఎవరితో అనిపించుకోవాల్సిన అవసరం లేదు అది కూడా మేము ఆవిడ తమాయించి మాట్లాడాలా ఒక మాజీ మంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడవలసిన భాష అని అడుగుతున్నాను నేను ఆడపిల్లలు ఇలా మాట్లాడతారని అడుగుతున్నాడు మేమేమన్నాం అలా మాట్లాడొద్దని చెప్తున్నాం మాట్లాడకూడదని చెప్తున్నాం భానుప్రకాష్ రెడ్డి అయితే మాత్రం మాట్లాడాలంటే మీరు సింగులర్గా మీ కాన్స్టిట్యూన్సీలో మాట్లాడుకోండి గాలికి గెలిచిన గాలి నా కొడుకులు అంటే అర్థం లేదండి మీరే వినిపించారు కదా ఇప్పుడు క్లిప్పింగ్ అవునండి దాంట్లో అర్థం ఏంటండి ఎమ్మెల్యేలు అందరినీ తిట్టినట్టే ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో సహా నేను ఇలాగ అంటాను అంటే నన్ను ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నారు కాబట్టి